ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే మేము ఎందుకు స్పెషాలిటీలోకి వచ్చామంటే మనం ఎంతో ఖర్చు పెట్టి మనం ఇవాళ హౌస్ కొని దానికి ఇంటీరియర్స్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసేసరికి చాలా చాలా ఖర్చు అవుతుంది ఇవాళ. కానీ ఇంత ఖర్చు పెట్టి మనం తీసుకుని ఏదన్నా వుడ్ మెటీరియల్ వాడితే అది ఇంటీరియర్ కావచ్చు, డోర్స్ అండ్ ఫ్రేమ్స్ విండోస్ కావచ్చు, వాడితే ఏమవుతుందంటే మొత్తం ఒక 4-5 ఏళ్లకి చెదపట్టడం అంటే థర్మైట్ ప్రాబ్లం ఒక ముక్కలో చెప్పాలంటే. అండ్ అట్లాగే బాత్రూమ్స్ దగ్గర, కిచెన్ దగ్గర, ఇలాంటి దగ్గర వాటర్ పడి మొత్తం అంతా కూడా పాడైపోవటం, ఆ మెటీరియల్ అంతా పాడైపోవటం, ఇలాంటి సో మెనీ ప్రాబ్లమ్స్ వుడ్లో ఉన్నాయి. మన ఇంటి మీద పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ మెటీరియల్ అది ముఖ్యం. ఆ మెటీరియల్ అనేది లైఫ్ టైం మెటీరియల్ అయి ఉండాలి. సో మెనీ ఇయర్స్ నుంచి చేస్తున్నప్పుడు నేను ఇంటీరియర్స్లో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మేము స్పేస్ డిజైన్స్ ద్వారా ఎన్నో రీసెర్చ్లు కంప్లీట్ చేసి తీసుకుని వచ్చాం. ఎవ్రీ టైం మార్చుకునే పెయింట్ లానో, డోర్ కర్టెన్స్ లానో, కార్పెట్స్ లానో డెఫినెట్గా కాదు. వన్స్ ఒకసారి ఫిక్స్ చేసామంటే డెఫినెట్గా వితౌట్ ఎనీ ట్రబుల్స్ లైఫ్ టైం ఉండాలి. సో ఈ డబ్ల్యూపీసీ అనే ప్రోడక్ట్ మనకి వరల్డ్ వైడ్గా చాలా ఇది ఉంది. దాన్ని మేము ఒక 10 years బ్యాక్ కంప్లీట్గా రీసెర్చ్ చేసి మొత్తం అంతా తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జనరలీ వుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే ఫస్ట్ నుంచి కూడా మనకు ఆ ట్రెడిషన్ ఉంది. సో డబ్ల్యూపీసీ అనగానే ఇప్పుడు మీరు ఈ ఆల్టర్నేటివ్ బాగానే చెప్పారు, కానీ ఇది దానికంటే బెటర్ ఆప్షన్ అని అంటారా? డబ్ల్యూపీసీ అంటే ఫుల్ ఫామ్ ముందు వుడెన్ పాలిమర్ కాంపోజిట్. సో ఈ వుడెన్ పాలిమర్ కాంపోజిట్ అంటే వుడ్కి ఆల్టర్నేటివ్ అని ఎందుకు చెప్పుకోవాలంటే మనం నౌడేస్ వుడ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే వుడ్ పర్చేస్ చేసినప్పుడే అది ఒరిజినల్ టేకా కాదా, లేకపోతే ఒరిజినల్ వుడ్ మ్యాంగో వుడ్ అవునా కాదా, ఇవన్నీ మనం తెలుసుకోలేం. అండ్ అలాగే వుడ్కి వచ్చేసరికి మనం అంటే తెలుగులో ఆరుదల కర్ర అంటారు, ఇంగ్లీష్లో సీజనింగ్ వుడ్ అంటారు. ఆ సీజనింగ్ అవ్వకపోతే వుడ్ మన డోర్సు కొంతకాలానికి మీకు టైట్ అవ్వటం, బెండింగ్లు రావటం, తర్వాత మళ్ళీ మనం కార్పెంటర్ని పిలవటం, ఇల్లు కట్టుకోవటం, ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత ఇంట్లో వాడే మెటీరియల్స్ సరైనవి వాడకపోతే లేటెస్ట్ టెక్నాలజీ చాలా పెరిగింది. ఆ టెక్నాలజీతో కంపేర్ చేసుకుంటా లైఫ్ టైం ఉండే మెటీరియల్ని డెఫినెట్గా నేను అనేది డబ్ల్యూపీసీ మంచి ఆప్షన్ అని చెప్తా. మీరు చూడండి 100% టర్మైట్ ప్రూఫ్ అని ఇచ్చాం. సో నేను అన్నది మా వాళ్ళని 1000% టర్మైట్ ప్రూఫ్ అని పెట్టమన్నాను. ఎందుకంటే జస్ట్ బికాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ అ పాలిమర్ ప్రోడక్ట్. సో పాలిమర్ ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా టర్మైట్ ప్రూఫ్ అయ్యి ఉంటుంది. అంటే నేను చెప్పడం కాదు, సైంటిఫికల్లీ దిస్ ఈజ్ పాలిమర్ ప్రోడక్ట్, దట్స్ వై దిస్ ఈజ్ ద టర్మైట్ ప్రూఫ్, దట్స్ ఆల్. అంటే చెదపట్టదు. అండ్ సెకండ్ వాటర్ ప్రూఫ్. సో ఇది కూడా అంతే, సేమ్ పాలిమర్ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్గా ఇది అంటే బాత్రూమ్స్కే కాదు, కిచెన్స్కే కాదు, ఎక్స్టీరియర్ డోర్సే కాదు, ఎక్కడైనా కానీ మనం దీన్ని వాడుకోవచ్చు. అండ్ అలాగే ఫైర్ రిటార్డెంట్. ఫైరు స్ప్రెడ్ అవుతుంది, ఖచ్చితంగా కాలిపోతుంది. ఏదన్నా చిన్న ప్రమాదం జరిగితే అంటే సిలిండర్స్ కానీ షార్ట్ సర్క్యూట్స్ కానీ జరిగినప్పుడు ఫైరు స్ప్రెడ్ అవుతుంది, అక్కడ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అదే వైల్ డబ్ల్యూపీసీ వాడితే మీకు ఫైరు డబ్ల్యూపీసీ స్ప్రెడ్ అవనివ్వదు. సో డెఫినెట్గా మీకు ఏమవుతుందంటే ఫ్యూమ్స్ పెరుగుతాయి, ఫైర్ స్ప్రెడ్ అవ్వదు. సో దాంతో కొంత టైం దొరుకుతుంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమి జరగకుండా ఇది కాపాడుతుంది డెఫినెట్గా. అందుకని మీరు ఫైర్ రిటార్డెంట్ అని చెప్పాం, ఫైర్ ప్రూఫ్ అని చెప్పలేదు. సో స్క్రూ కెపాసిటీ, హై స్క్రూ కెపాసిటీ. ఎందుకంటే వుడ్ మనం టేక్ వుడ్ వాడితే ఎంత స్ట్రెంత్ అయితే మనకు దొరుకుతుందో ఆ ఫిట్టింగ్స్లో అదే స్ట్రెంత్ మీకు దొరుకుతుంది. అండ్ లాంగ్ లైఫ్, ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్పాలి. అంటే ఎందుకంటే ఇది రీసైక్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అవునా? యా, డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ నౌడేస్. బడ్జెట్ వైజ్గా మీకు ఫ్రెండ్లీ ఉంటుంది. సెకండ్, కస్టమర్కి అండ్ చేసే వర్కర్కి చాలా ఫ్రెండ్లీ మెటీరియల్ అని చెప్పాలి.